ఒకసారి గట్టిగా నినాదాలు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ బహుజన మన వీరులకు, జోహార్ బహుజన మన వీరులకు, జోహార్ విప్లవ మన వీరులకు, జోహార్ విప్లవ మన వీరులకు. ఈరోజు అందరికంటే ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, కళాకారులకు అందరికీ పేరు పేరున జైలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులందరూ ప్రత్యేకంగా ఎందుకు చెప్పినంటే మీడియా యాజమాన్యాలు అనేది కూడా మనకి కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీడియా యాజమాన్యాలు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని పనిచేసినట్టు తెలంగాణ విలేకరులందరూ కూడా తెలంగాణ విలేకరులు తెలంగాణ కోసమని, తెలంగాణ కళలు తెలంగాణ కోసమని క్యాప్టెన్ పెట్టుకొని తెలంగాణ ఉద్యమం వైపు నిలబడి బహుజన వ్యాప్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించింది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర అయితే పోషించిందో ఈరోజు కొనసాగే సామాజిక బహుజన ఉద్యమాలలో అదే పాత్ర పోషించాలని మీడియా మిత్రులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదే మాదిరి కళాకారులు కూడా ప్రతి పల్లె ప్రతి వాడ తిరిగి దాదాపు 10 సంవత్సరాల పాటు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజలు సమీకరించి తెలంగాణ ఉద్యమ గీతాలు పాడి ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగం చేయడంలో కళాకారుల పాత్ర చాలా అద్భుతమైనది. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కడ కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేవారు విద్యావంతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా టీచర్లు కావచ్చు, అటెండర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఎవరైనా సరే అందరికీ తెలంగాణ ఎట్లా అన్యాయం గురవుతుంది, దాని పరిష్కారం ఏంటనేది నిరంతరం అధ్యయనం చేసి మంచి డాక్యుమెంట్స్ తయారు చేసి పుస్తకాలు తయారు చేసి ప్రజల ముందు పెట్టి ప్రజలతో చర్చించి ప్రజలందరినీ ఉద్యమంలో భాగం చేయడంలో విద్యావంతుల పాత్ర చాలా అద్భుతమైనది. వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం రేపు జరగబోయే ఎన్నికలు, నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి లేదా మొత్తం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మాట్లాడుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ఉద్దేశం రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, దానికంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య జరిగినటువంటి నామినేటెడ్ పోస్టులు, అదే మనకి ఎమ్మెల్సీ రాజ్యసభ పోస్టులు, ఇవన్నీ కూడా మనకు ఏం చెప్పిండ్రు, ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు, ఏం హామీ ఇచ్చిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు అనేది కూడా సమీక్షించుకోవాల్సిన సందర్భం. దయచేసి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉంటే అర్థం చేసుకోండి. మీ పార్టీ నాయకత్వాన్ని మీరు అడగండి. మొన్న మీరు సమావేశానికి పోతే అక్కడ నాయకులందరూ కూడా ఈ అంశాలు చెప్పిండ్రు, ఇది నిజమా కాదా మీ పార్టీ నాయకత్వం దగ్గర చర్చ పెట్టండి. మీరు మాట్లాడిన దాంట్లో లేదా నేను మీతో మాట్లాడిన దాంట్లో తప్పుంటే నేను బేషరతుగా క్షమాపణ చెప్తా. ఒప్పైతే మీ నాయకత్వాన్ని మీరు నిలదీయాలని చెప్పి విజ్ఞాపన అన్ని పార్టీల నాయకులు కూడా. ఎందుకంటే నిజాలు మాట్లాడకపోతే, లెక్కలతో మాట్లాడకపోతే వాళ్ళు చేసిన మోసాలకు మనం బలైపోతామనే బాధతో మాట్లాడతాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్తో కలిసి తిరిగినప్పుడు, ప్రొఫెసర్ బాలగోపాల్తో కలిసి తిరిగినప్పుడు, ప్రొఫెసర్ పూల రాములతో కలిసి తిరిగినప్పుడు నేను వాళ్ళతో వ్యక్తిగతంగా కలిసి జర్నీ చేస్తున్నాను. జనాభా ఎక్కడ ఏ విషయం ఉన్నా మనం లెక్కలతో చెప్పాలా, లెక్కలతో సంబంధం లేకుండా చెప్తే దానికి అర్థం ఉండదు, జనాభా విశ్వాసంలో తీసుకోరు. మనకు లెక్కలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆ లెక్కలతో చెప్పాలని వాళ్ళు ఎప్పుడు నాకు చేస్తారు. కాబట్టి ఆ లెక్కలతో మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో మిత్రులారా, తెలంగాణ ఉద్యమం 3వ దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు 2 ప్రధాన డిమాండ్లతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఒకటి ప్రజాస్వామ్య తెలంగాణ, రెండవది తెలంగాణలో బహుజన రాజ్యం. తెలంగాణ ప్రజాస్వామ్య నినాదంతో తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక ఈ 2 సంస్థలు తెలంగాణ ప్రజాస్వామ్య నినాదంతో పనిచేసినాయి. తెలంగాణ మహాసభ తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో పనిచేసింది. దాంట్లో
పాటు ఈ ప్రధాన అంశాలతో పాటు ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీకి, వలస పాలనకు, వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా, సాంస్కృతిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా, స్థానిక వనరుల మీద స్థానిక ప్రజలకు హక్కు దక్కాలనే నినాదంతో, విద్యా ఉద్యోగ రంగాలని ప్రభుత్వ రంగంలో నిర్వహించాలనే నినాదంతో, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చేయాలనే నినాదంతో, వ్యవసాయ రంగాన్ని స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా బాగు చేయాలనే నినాదంతో, ఇట్లా అనేక అంశాల మీద మనం చర్చ పెట్టి దాని ఒక నినాదంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తాం. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ నినాదాలైనటువంటి ఇప్పుడు నేను చెప్పిన అంశాలు నిన్న దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నేను అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటువైపు మనం చూస్తారా అమలు చేయడం కోసం లేదు. పారిశ్రామిక రంగంలో మార్పులు వచ్చినాయా? వస్తా 1000 మేరకు వచ్చినాయి. కాంట్రాక్ట్ విధానాలలో మార్పులు వచ్చినాయా? వస్తా 1000 మేరకు వచ్చినాయి. ఇట్లా మాట్లాడుకుంటా పోతే చెప్పాలి, నిజమేనా? ఆయన బతుకుల కాలంలో భారతదేశంలో చిన్న రాష్ట్రాల ద్వారా మాత్రమే అర్చబడ్డ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని చెబుతూ, భారతదేశంలో అర్చబడ్డ సామాజిక వర్గాలకు చిన్న రాష్ట్రాల ద్వారా మాత్రమే రాజ్యాధికారం సిద్ధిస్తుందని చెబుతూ ఆర్టికల్ 3ని పొందుపరుస్తూ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ ఆధారంగానే మనం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో అర్చబడ్డ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం సిద్ధించిందా? ఒక్కసారి అందరూ మాట్లాడుతున్నారు మిత్రులారా. మనకు రాజ్యాధికారం వచ్చిందా? ఎవరికి వచ్చింది రాజ్యాధికారం? తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన, బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించిన వెలుమ కులానికి రాజ్యాధికారం వచ్చింది. గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది వెలుమ కులస్తులు. వెలుమ కులమే ఈ రాష్ట్రాన్ని మొత్తం పరిపాలించిందంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కొంచెం జనాభా ఎక్కువ ఉన్న రెడ్డి కులస్తులను కలుపుకున్నారు, కొంచెం జనాభా ఎక్కువ ఉన్న కమ్మ కులస్తులను కలుపుకున్నారు. ఈ 3 కులాలు కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినాయి. ఫలితంగా మన బహుజనులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రయోజనాలు పొందలేదు, మాకు అందలేదు. అందే విధంగా ప్రభుత్వ విధానాలు తయారు చేయలేదు, అమలు చేయలేదు. నిజమా కాదా? మనం మాట్లాడుకుందాం, వన్ సైడ్ ఉపన్యాసంగా మనం మాట్లాడుకుందాం. నిజమా? అట్లా చేసినందుకు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఉదయం డిక్లరేషన్ ఏం చెప్పింది? మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు లేవు కాబట్టి మన పార్టీ నుండి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2కి తగ్గకుండా బీసీలకు ఎమ్మెల్యే పదవులు ఇచ్చి గెలిపించాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. మనం చేసిన తీర్మానం కాదు కదా. ఉదయపూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, ఏఐసిసి ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో జరిగిన సమావేశంలో తీర్మానం చేసింది. మన తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లు ఉంటే ఎంతమందికి అసెంబ్లీ సీట్లు మనకి ఇచ్చింది? 20 సీట్లు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వారు. దాని ఫలితంగా యాక్చువల్గా మనకు రావాల్సిన సీట్లు అయితే 17 లోక్సభ సీట్లు అయితే 34 సీట్లు తగ్గకుండా మా అసెంబ్లీ సీట్లు మనకు రావాలి. కానీ మనకు 20 సీట్లు కూడా ఇవ్వలేదు. ఫలితంగా బీసీలు, అంతకుముందు గెలిచినటువంటి బీసీలు కూడా ఓడిపోయి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకున్నది రెడ్డి కులస్తులు. ఒక్క రెడ్డి కులస్తులు 43 సీట్లు గెలుచుకున్నారు. వెలుమ కులస్తులు 13 సీట్లు గెలుచుకున్నారు. కమ్మ కులస్తులు 4 సీట్లు గెలుచుకున్నారు. ఈ 3 కులాలు కలిపి మొత్తం అసెంబ్లీ స్థానాలలో 50% సీట్లు 3 కులాలు ఉన్నాయి. క్యాబినెట్ లో కూడా ముఖ్యమంత్రి పదవి ఉండి, అత్యధిక జనాభా ఉండి, అత్యధిక బడ్జెట్ ఉండి, అధికారంలో ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా ఆ 3 కులాల చేతుల్లో ఉన్నాయి. మిత్రులారా, ఆ వాస్తవాన్ని మనం అంగీకరించాలి, ఆ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఖమ్మం జిల్లాలో మనం ఖమ్మం జిల్లా అధికారుల మీద మనం సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు, 3 జనరల్ స్థానాలు. ఈ 3 జనరల్ స్థానాలలో బీసీలు ఎన్ని సీట్లలో గెలిచింది చెప్పాలి. గెలిచిన ఎవరన్నా? గెలిచిన వాళ్ళు ఎవరు?
వస్తే తెలంగాణలో బహుజన రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుజనులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేయాలని తెలంగాణ ఉద్యమం మనకు నినాదం ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం మనకి ఇచ్చిన నినాదాన్ని పక్కన పెట్టేసి మనం దొరల జెండాలు పట్టుకొని జిందాబాద్ కొనుక్కుంటా పోతే తొలుగు గెలుస్తాను, పన్నెండు గెలుస్తాను, మన బానిసంగా మిగిలిపోతారని చెప్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో బీసీల సీట్లు అయితే మీకు తెలుసా? 19 సీట్లు ఉన్నాయి. బీసీ జనాభా ప్రకారం బీసీలకు కావాల్సిన సీట్లు 65 నుండి 70 సీట్లు రావాలి. బీసీ సీట్లు ఇప్పుడు అసెంబ్లీలో 19 సీట్లు ఉన్నాయి. 15% జనాభా ఉన్న ఎస్సీల సీట్లు 19, 56% జనాభా ఉన్న బీసీల సీట్లు 19. ఎంత నిర్లక్ష్యానికి గురైతాను ఒక్కసారి ఆలోచించుకోండి. మిత్రులారా, మున్సిపల్ ఎన్నికలకు ముందు మొన్న జరిగింది కాక అంతకుముందు జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందరికీ మేము రుణాలు ఇస్తాం, అప్లై చేసుకోండి అని చెప్తే 5,70,000 మంది అప్లై చేసుకున్నారు రుణాలకు. 6 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక్కరు కూడా రుణాలు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మనకి ఇచ్చిన హామీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరికి తగ్గకుండా బీసీలకు టికెట్ ఇస్తామని చెప్పిండు. ఆ టికెట్లు మనకి ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ అంటే నామినేటెడ్ కదా, నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎఫ్సీని నామినేట్ చేసుకున్నారు. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేసుకున్నారు. 34 కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేసుకుంటే దాంట్లో సగం మంది ఎట్లా ఉన్నారు, మిగతా వాళ్ళు ముస్లింలు, బీసీలు, కులాలు ఉన్నారు. సగం మంది ఎట్లే ఉంటారు. ఆ తర్వాత ఆఫీసర్లు అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళు అపాయింట్ చేసుకున్న ఆఫీసర్లు అందరూ కూడా ముఖ్యమైన పోస్టులలో మొత్తం 2 ఉన్నారు. మిగతా వాళ్ళు కమ్మ వాళ్ళు లేదా వెల్మ వాళ్ళు ఉన్నారు. మొత్తం ఆ 3 కులాల వాళ్ళ ఆఫీసర్ పోస్టులు మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 అసెంబ్లీ సీట్లు ఉంటే ఎస్సీ ఎస్టీ సీట్లకు 5 రిజర్వ్ స్థానాలు పెరిగి 12 జనరల్ స్థానాలు. 12 జనరల్ స్థానాలలో 8 మంది ఎఫ్సీలకు టికెట్ ఇచ్చిండు, 8 మంది రెగ్యులర్ టికెట్ ఇచ్చిండు, ఒక వెల్మ టికెట్ ఇచ్చిండు. ఆ 9 పోతే 3 మాత్రం బీసీలకు ఇచ్చిండు. ఆ 3 ఓడిపోయింది. కాంగ్రెస్ నుండి బీసీ ఎంపీలు ఎంతమంది ఉన్నారు? లేరు. కాంగ్రెస్ నుండి బీసీ ఎంపీలు ఎంత ఉన్నారు? లేరు. కాంగ్రెస్ పార్టీ నుండి ముస్లిం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? లేరు. కాంగ్రెస్ పార్టీ నుండి పద్మశాలి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? లేరు. కాంగ్రెస్ పార్టీ నుండి ముస్లిం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? లేరు. కాంగ్రెస్ పార్టీ నుండి యాదవులు ఎంతమంది ఉన్నారు? లేరు. కాంగ్రెస్ పార్టీ నుండి గౌరులు ఎంతమంది ఉన్నారు? ఒకే ఒక్కరు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుండి ముసల్మాన్లు ఎంతమంది ఉన్నారు? లేరు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ ఎంత? లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 8,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిండు. అది ఖర్చు చేస్తారా చేయాలని తెలియదు. ప్రవేశపెట్టింది 8,000 కోట్లు, అది ఖర్చు చేస్తారా చేయాలని తెలియదు. అంటే ఇచ్చిన హామీ 20,000 కోట్లు, వాళ్ళు ప్రవేశపెట్టింది 8,000 కోట్లు, 12,000 కోట్ల క్రికెట్ కోత పెట్టిండు. మిగతా ఖర్చు పెట్టారు తెలియని పరిస్థితి ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల హామీ ప్రకారంగా బీసీలు 42% సీట్లకు సంబంధించి మిత్రుడు మాట్లాడుతూ వచ్చింది డాక్టర్ కృష్ణారావు గారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కులాల వారి జనాభా లెక్కలు సేకరించాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులాల వారి జనాభా లెక్కలు సేకరించామని చెప్పి, కేంద్రంలో అధికారంలో ఉన్నది ఓబీసీ ప్రధానమంత్రి, కేంద్రంలో అధికారంలో ఉన్నది ఒక ఆదివాసీ మహిళ, ఓబీసీ ప్రధానమంత్రి. మిగతా వాళ్ళ నుండి కూడా బీసీ లెక్కలు కులాల వారి జనాభా లెక్కలు సేకరించాలంటే మేము సేకరించామని చెప్పింది. ఎవరు చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది. జనాభా లెక్కలు సేకరిస్తే కదా ఎవరి బతుకులు ఏంటని తెలిసేది. ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళు ఉద్యోగం చేస్తారా, కూలి పని చేస్తారా, ఇంకేం చేస్తాము, అంతకంటే మెరుగైన స్థితికి రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ జనాభా లెక్కలు సేకరిస్తే కదా తెలిసేది. మేము సేకరించామని చెప్తున్నారు. ఇంత దుర్మార్గమైన పాలన. రేపు 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు. ఆ 42% ఇస్తారనే నమ్మకం లేదు. ఈ మొత్తంలో ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. చివరిగా ఒక మాట చెప్తా, మనలో సమయం లేదని చెప్తున్నారు. రాష్ట్రం
ఇవాళ తెలంగాణ రాష్ట్రం, నేను ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 70 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది రెడ్డి కులం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ముఖ్యమంత్రులు అందరూ కూడా రెడ్డి కులస్తులే. రెడ్డి కులస్తులు అధికారంలో ఉండి ఈ సమాజంలో ఆధిపత్య స్వభావం కలిగిన, రాజకీయంగా ఎదిగిన, ఆర్థికంగా ఎదిగిన కులాలైన కమ్మ కులాన్ని, గెలవ కులాన్ని కలుపుకొని వాళ్ళ అధికారాన్ని పంచుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎదిగొచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించింది కమ్మ కులం. కమ్మ కులం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన కులమైన రెడ్డి కులాన్ని, వెలుగు కులాన్ని కలుపుకొని అధికారాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ తెలుగుదేశం వ్యతిరేకంగా ఎదిగొచ్చిన పార్టీ నిన్న టీఆర్ఎస్, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు కులము, రెడ్డి కులము, కమ్మ కులం, ఈ 3 కులాలు కలిపి అధికారాన్ని పంచుకున్నాయి. మొత్తంగా పార్టీ ఏదైనా అధికారాన్ని పంచుకునేది 3 కులాలే మిత్రులారా. దేశ సంపద, రాష్ట్ర సంపద దోచుకున్నదంతా కూడా ఆ కులాలే. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మనం ఏమని చెప్తాం? తెలంగాణ సంపద మొత్తం ఆంధ్ర సంపద వర్గాలు దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఆ దోపిడీకి వ్యతిరేకంగా మనం అందరం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలన్నమాట. తెలంగాణ ఉద్యమకాలంతా కూడా తెలంగాణ సంపద ఆంధ్ర సంపద వర్గాలు దోపిడీ చేస్తున్నారు, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని మనం మాట్లాడుతున్నాం. వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర సంపద వర్గాలు, తెలంగాణ సంపద వర్గాలు మిలాఖతై ఉమ్మడిగా దోపిడీ చేస్తాను. దోపిడీ తగ్గలేదు. దోపిడీ ఎదవిగా కొనసాగుతుంది. పాలన మాత్రమే మారి. దానికి తోడు నేను ఆంధ్ర సంపద వర్గాలు తెలంగాణ సంపద దోపిడీ చేసినట్టుగానే ఈరోజు గుజరాత్ సంపద వర్గాలు తెలంగాణ సంపద దోపిడీ చేస్తున్నాయి. ఆ గుజరాత్ సంపద వర్గాలు కూడా స్థానిక సంపద వర్గాలతో చేతులు కలిపి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ సహకారం తీసుకుంటాను, పైన కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాను, వాళ్ళు వీళ్ళు కలిసి ఉమ్మడిగా సంపద దోచుకుంటాను. ఆ దోపిడీకి వ్యతిరేకంగా మరొకసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. పోరాటాల ద్వారా మాత్రమే మనకు రాజకీయ అధికారం వస్తుంది. పోరాటం చేయకుండా రాజకీయ అధికారాన్ని సాధించుకోవడం సాధ్యం కాదు. ఇంకొక మాట చెప్పి, నేను తెలంగాణ సంపదైన మనదే, దేశ సంపదైన మనదే. ఆంధ్ర సంపద వర్గాలు దోపిడీ చేసే దోపిడీకి వ్యతిరేకంగా, తెలంగాణ సంపద వర్గాలు చేసే దోపిడీకి వ్యతిరేకంగా, గుజరాత్ సంపద వర్గాలు చేసే దోపిడీకి వ్యతిరేకంగా మొత్తం దేశంలో ఎవరు ఏ రూపంలో దోపిడీ చేసినా కూడా ఆ దోపిడీకి వ్యతిరేకంగా మనం అందరూ సంఘటితం కావాలి. మనం మరొకసారి పోరాటం చేయాలి. పోరాటాలు కేవలం మన పోరాటాలు పరిమితమై చేసి కూర్చోవడం కాదు. గతంలో 75 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో, బహుజన పార్టీల నాయకత్వంలో మనం అందరం అనేక పోరాటాలు చేసి పోరాటాల్లో విజయాలు సాధించడం, కానీ రాజకీయ అధికారంలోకి రాలే. ఇక నుండి మనం చేసే పోరాటాలు మొత్తం కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం మన పోరాటాలు మొదలుపెట్టి వచ్చే ఎన్నికలు మనం గెలవడం కోసం రాజకీయ పోరాటం చేయాలి. రాజకీయ పోరాటం మాత్రమే మనకు పరిష్కారం ఇస్తుంది. ఆ తప్ప వేరే పరిష్కారం లేదు ఉంటున్నారా. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా కలిసి ఉమ్మడిగా రాజకీయ కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలి. ఆ సందర్భంలో మాత్రమే మనం ఈ మొత్తం సమస్యను పరిష్కరించుకోగలుగుతాం. ఆ తప్ప వేరే మనకు పరిష్కారం లేదు. ఒకే ఒక మాట, ఎంతకాలం జనరల్గా మాట్లాడుకుంటూ వచ్చిన మా మహిళా సోదరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ సమస్య నేను మాట్లాడలేదు. మహిళా సోదరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ సమస్య నేను మాట్లాడాలి. నేను కాకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళు తీర్మానం చేసేందుకు వచ్చే ఎన్నికల్లో దాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి మనం స్వాగతిస్తాం. కానీ 33% రిజర్వేషన్లు కావాలన్నా మహిళలు 50% ఉన్నారు కదా, మరి ఆ 50% రిజర్వేషన్ వాళ్ళు ఎందుకు ఇవ్వరు అనేది మనం ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చింది. 50% మహిళలు ఉన్నారు కదా, 50% మహిళలు ఉన్నప్పుడు 50% రిజర్వేషన్ ఇవ్వాలి కదా. 50% ఇవ్వకుండా 33% ఎదిగిస్తున్నారు. నంబర్ 1. ఆ 33% రిజర్వేషన్లలో కూడా కులాల వారిగా సపోర్ట్ లేదు. గంపగుత్తగా మహిళలకు రిజర్వేషన్లు అని అంటారు. గంపగుత్తగా మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే 33% రిజర్వేషన్లలో కూడా ఇప్పుడు పటేళ్లు దొరల అధికారంలో ఉన్నారు. రేపు దొరసార్లు పటేల్ అమ్మల అధికారంలోకి వస్తారు. మన బహుజన మహిళలకు అధికారం దొరకదు. బహుజన మహిళలకు అధికారం దొరకదు. బహుజన మహిళలకు అధికారం దొరకాలంటే ఆ రిజర్వేషన్లను 50% పెంచాలి. పెంచిన 50% రిజర్వేషన్లలో సపోర్ట్గా కులాల వారిగా ఏ కుల జనాభా ఆ మేరకు వాళ్ళ ప్రాతినిధ్యం దక్కాలని, అది వార్డు మెంబర్లు, పార్లమెంట్ మెంబర్ దాకా ప్రాతినిధ్యం దక్కాలని మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మహిళా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దాం, పురుషుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దాం. మనం కూడా చట్టసభల్లో పురుషులకు కూడా వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు జనాభా దామాష ప్రకారం మనకు రిజర్వేషన్ కావాలి. వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వకపోయినా మనం రాజకీయంగా సంఘటనపై పోరాటం మనం రాజకీయ అధికారాన్ని సాధిద్దాం. ఆ రాజకీయ అధికారాన్ని సాధించుకోవడం ద్వారా మాత్రమే ఇక్కడ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, పురుషులకు రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, బడ్జెట్ పంపిణీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం అంశాలను పరిగణలోకి తీసుకొని మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ సరైన పోరాటంలో నిన్న తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని
తీసుకొని దానికంటే ముందు జరిగిన కమ్యూనిస్ట్ ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని మనం పెద్ద ఎత్తున మరొకసారి సంఘటిత పోరాటం చేస్తే తప్ప మనకి సమస్యల పరిష్కారం కావు. కాబట్టి ఆ పోరాటం దిశగా మళ్ళొకసారి మనం అందరం కలిసి పోరాటం చేద్దామని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలైన సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఆ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారు. ఇంకొకసారి పెద్ద సభాధ్యక్షుల సభ అనుమతితో మరొక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసి కృష్ణారావు గారు ఇక్కడ పెద్దలు స్థానికులందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ అనుమతి తీసుకొని మనం ఏం చేద్దామంటే ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకొని ఖమ్మం జిల్లా కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులందరికీ ఉద్యమకారుల చేత సన్మాన కార్యక్రమం మనం నిర్వహించుకుందాం. ఆ స్ఫూర్తితో మనం మొత్తం రాష్ట్రం తిరుగుకుంటూ ప్రజలు సమీకరించి ఉద్యమంలో భాగం చేసి లక్ష్యం మన ప్రజలు తీసుకుపోదామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు.